షాంఘై ప్రపంచంలో ఉన్న అన్ని విధాల సుఖాలను అందించే విహార నగరం. ఐశ్వర్యవంతులు కావాలన్న కోరిక గల వ్యక్తుల దృష్టిలో అది భూతల స్వర్గం. సుఖాల కోసం ఎగబడుతూ వచ్చిన వాళ్ళు కడగండ్ల పాలు పడవలసి వచ్చింది. డబ్బుకి అధికారానికి మధ్య జరిగిన యుద్ధంలో వందల సంఖ్యలో ప్రాణాలు బలయ్యాయి. నగరం మొత్తం ఇద్దరి ఉక్కు పిడికిళ్లలో ఇరుక్కుని విలవిలలాడిపోయింది. చూడాల క్లబ్ నాయకుడు సెరా, మరొకడు బార్ క్లబ్ నాయకుడు డాన్. వీరిద్దరి అరాచకాలకు హద్దులు లేకపోయాయి. షాంఘై నగరానికి మకుటం లేని మహారాజు కాబోయేది ఎవరన్న సంఘర్షణలో బద్ధ శత్రువులైన వీరిరువురు ఘర్షణకు దిగారు. ఎవరు వస్తున్నా? రేయ్, ఎక్కడున్నాడు రా నీ బాస్? నీ బాస్ కు బాగా బలిసింది. మా హోటల్కి వచ్చి మామూళ్ళు అడిగే పని పెట్టుకుంటే అంతే. వాడికి చెప్పు. ఇవ్వు ఓకే ఓకే త్వరగా ఇవ్వు. ఉండు, ఎందుకు తొందరపడతావు? తొందరపడకు, ఇవ్వు. ఈ రౌండ్లో కలెక్షన్ 5,000 అండి. సరే సరే, వచ్చే రౌండ్లో ఇంకా ఎక్కువ రావాలి. 3,000. 3,000? ఏంట్రా రోజు రోజుకు నీ కలెక్షన్ తగ్గిపోతుంది? క్షమించండి, అంతే వసూలైంది. ఇలా కలెక్షన్ తగ్గిపోతూ ఉంటే నీ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. మన బాస్ సంగతి తెలుసు కదా, ఎక్కువ వసూలు చేయడానికి ప్రయత్నించు. అలాగేనండి. ఇలాంటి వాళ్ళు 4 ఉంటే చాలు. ఇదిగో తీసుకో, అవి నెక్స్ట్ రౌండ్ టికెట్లు. ఓహో అవును, నెక్స్ట్ రౌండ్లో పోటీ పడబోయేది ఏ ఊరు వాళ్ళు? పోటీ పడే ఇద్దరు ఈ ఊరోళ్లే. నీకెందుకు, పందెం కాస్తావా? లేదు, ఊరికే అడిగాను. పాపాని కొట్టకండి, వదిలేయండి. పాపాని కొట్టకండి, వదిలేయండి. అయ్యో, మాణిక్, నువ్వు నా గురించి దిగులు పడకు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకో. వెళ్ళిపో మాణిక్. మాణిక్, నువ్వు వెంటనే బయలుదేరి షాంఘైకి వెళ్ళు. నీ నాన్నగారు అక్కడే ఉన్నారని తెలిసింది. ఆయన నువ్వు ఎలాగైనా కనిపెట్టాలి. కనిపెడతావు కదా? ఆయన గొప్ప ఫైటర్. మానవాతీత శక్తులు కూడా ఆయనకున్నాయి.
నువ్వు మీ నాన్నగారు కలిసి ఉండాలన్నదే నా చివరి ఆశ. నా ఆశను నువ్వు నెరవేరుస్తావు కదూ. నా ఆశను అమ్మా 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 ఈ పోటీలో గెలిచింది డీగన్. సన్నాసిమోహ త్వరగా డబ్బులు ఇవ్వు. పుల్లలా ఉన్నాడు నిన్ను ఎగరేసుకొచ్చాడు. నమ్మి పల్లెం గాయటం నాదే తప్పు. చేతకాని చావట. ఇలా చూడు, ఈ ఆటలో పోతే పోయింది కానీ వచ్చే ఆటలో మందే జాక్ పాట్. చాలు ఇక నీ మాటలు నమ్మను. ఇలా జూదంలో డబ్బు పోగొట్టుకున్నారని మా నాన్నకి తెలిస్తే ఆట వచ్చేస్తాడు. ఏదో తెలిసిన వాడివి కదా అని నిన్ను నమ్మితే భలే పని చేసావు. లైఫ్ లో ఎప్పుడు గెలిచేవాడు ఉండడు, ఎప్పుడు ఓడిపోయేవాడు ఉండడు. ఆ విషయం ముందు తెలుసుకో. మిగిలిన డబ్బుని జరగబోయే పందెంలో కాసి గెలిచావంటే లక్షాధికారి అయిపోతావు. అలాగా? ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందిరా. నువ్వేరా సరైన ఫ్రెండ్వి. పక్కన ఉన్నవాడు రాంగ్ రూట్ లో వెళ్ళినా వాడికి నచ్చ చెప్పి సరైన రూట్ లోకి తీసుకొస్తున్నావే. నీ దగ్గర నాకు నచ్చింది ఇదే. రేయ్, ధైర్యంగా పందెం కాసి ఉండు, ఏంటి తొందర? అందరికీ ఇస్తాను. తీసుకో. ఇదిగో. తీసుకో. రే తమ్ముడు, 250. ఇదిగో నిన్నే. తర్వాత పోటీలో ఎవరెవరు ఉన్నారు? తర్వాత పోటీలో జాను మైకులు పోటీ పడుతున్నారు. వీళ్ళ పేర్లు నేను ఎప్పుడు వినలేదే. దీనిలో ఎవడు గెలుస్తాడు ఎవడు అవుతాడు. ఒక నిమిషం. నీ దగ్గర మిగిలిన డబ్బుని మైకుల మీద కాద్దాం, అతనే గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు బాసు. ఇదే ఈ నోటు నీ జీవితాన్ని ఇప్పుడు మార్చేయబోతుంది, చూసుకో. విజయం మనదే. ఏయ్, నా దగ్గర వేరే డబ్బే మనం లేదు. మైకుల మీద పందెం కాస్తే డబ్బు కురుస్తుంది. నీ పేరు భాస్కర్ కదా? నాదే మీ ఊరే. మా ఊరు వాడే నువ్వు చూస్తేనే ఉండవయ్యా, తెలుస్తుంది. మాట్లాడుతున్నాను కదా. అది సరే గానీ వచ్చే ఆటలో మైకులు ఉన్నాడు కదా, అదిగో అక్కడ ఉన్నాడే. ఆడ మీద కాయడానికి ఒకటి ఓకే, ఓకే. ఒక్కొక్కరిగా తీసుకోండిరా, తర్వాత కలుద్దాం. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదిగో తీసుకో. ఓకే. మీకేరా చెప్పండి. తప్పకుంటే తిరుగు. ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు డాన్? ఎప్పుడు ఇలాంటి జూదపు పందాల్లో గెలవటం నా వంతు, ఓడిపోవటం నీ వంతు కదా. గెలిచేదెవరో ఓడిపోయేదెవరో ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. జయాపజయాలు మన చేతిలో లేవుగా. రాయ్, ఇలా రా, ఇలా రా. నిన్నేరా నన్న పందెం ఏమిటో చెప్పు. నీ రైట్ హ్యాండ్. నీ రైట్ హ్యాండ్లో ఉన్న వజ్ర పుంగరాన్ని అన్నాను. నాకు నీ లెఫ్ట్ హ్యాండ్ కావాలి. నీ వైడూర్యపు ఉంగరం గురించి అన్నా. ఓకే, అది సరే డాన్, పందెం దేని మీద కడదాం? ముందు చిన్న పందెం కడదాం. వాడి దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయో చెప్పు. 9 నోట్ల నా అంచనా. ఆ కుర్రోడి దగ్గర ఉన్న బ్యాగ్లో 9 నోట్లు ఉన్నాయి. ఇదిగో, నీ బ్యాగ్లో ఎన్ని నోట్లు ఉన్నాయో చూసి చెప్పు. 10 నోట్లండి. నువ్వు నన్ను గెలిపించావురా. అదృష్ట దేవత ఎప్పుడూ నన్నే వరిస్తూ ఉంటుంది. అది తెలుసుకోకుండా వీడెప్పుడూ నా దగ్గర ఓడిపోతూ ఉంటాడు. ఇప్పుడేమంటావు డాన్? పాపం కొంతమంది తొందరపడి నోరు జారుతారు. ఆ నోట్లు తీసుకుని చెక్ చేశారంటే విషయం ఏంటో నీకే అర్థమవుతుంది. ఆ 10 నోట్లలో ఒకటి నకిలీ నోటు. ఆ నోటు ఎలాగూ చెల్లదు కాబట్టి 10లోంచి ఒకటి తీసేస్తే ఎంతో తెలుసుగా? 9. రాకే, ఆ నోట్లు తీసుకొని చెక్ చేసి చూడు.
ఇది నకిలీ నోటే బాస్. నిజంగా నాకేం తెలియదు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఇది ఆ బొండంగడి పని అయి ఉంటుంది. ఈ నోటు వాడే ఇచ్చాడు. నన్ను మోసం చేస్తే ఏమవుతుందో తెలుసుగా. ఏ రాకే, వీడిని తీసుకెళ్లి ఉతికి ఆ బోండంగాడు వాడ కనుక్కో. ఇలా చూడండి బాస్, నాకు దీనికి ఏ సంబంధం లేదు. నేను నిర్దోషిని, నాకేం తెలీదు. నా మాట నమ్మండి, దయచేసి నన్ను వదిలేయండి. అదిగో వాడే. ఆ టోపీ పెట్టుకున్నాడా? పక్కనే నించున్నానే, ఒకసారి నా వైపు చూడకూడదు. ఎవడ్రా ఇది అడ్డంగా పెట్టింది? ఏమన్నాను? ఒక్కసారి నా వైపు చూడకూడదా అంట. లైన్ క్లియర్ అవుతున్నప్పుడు మధ్యలో ఇది ఇచ్చింది నువ్వేనా? ఇటు ఇది నేనిచ్చిన నోట్లాగే ఉంది కానీ నకిలీ నోట్లా ఉందే. ఇలా అందరి ముందు నన్ను కొట్టకంటారా, బాగుండదు. మరి రూమ్ బుక్ చేసి కొట్టమంటావా? ఆగు, మళ్ళీ ఏమొచ్చిందిరా? నేను ఇచ్చింది నకిలీ నోట్ అని తెలిసి కూడా ఇంకెందుకు పట్టుకున్నావు సన్నాసి? బాబాయ్ పరిగెలేకపోతున్నాను. విన్నానా? బాబాయ్ నువ్వు ఎంత దూరం తవ్వినా నేను దొరకను రోయ్. వీళ్ళు పిల్లలు ఎదుగుపోతారు, జాగ్రత్త. నిప్పుతో చెరగడవా? భయపెడుతున్నావా? ఏంటి బోనం వచ్చిందా? పొండ్రా చవడాలరా. అదిగో పైన ఉన్నాడు. చూస్తే ఏదో హోటల్ ఉంది, ఎవడ లేడేంటి? స్టాప్ ఇట్. అమ్మో రే, వదిలేంట్రా, నన్ను వదిలేంట్రా రే. ఎందుకు అలా తగ్గుతారు రే, వదిలేంట్రా రే. ఎట్లా ఏమి అర్థంగా ఉంటుందే. అయ్యో వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదే. అబ్బో వచ్చేసారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవచ్చు? ఇక్కడి నుంచి దూరం అసాధ్యం. ఓకే ఓకే, సరెండర్. దొరికావుగా. లొంగిపోతున్నాను. మన ఇద్దరు మాట్లాడుకుని ఒప్పందానికి వస్తే మంచిది అనుకుంటాను. నీ మాటలు నమ్మడానికి నేను వెర్రోని కాదు. వీడికి మస్కా కొట్టడం అయ్యా. నీ వెనక్కి చూడు. ఇక చాలే నీ వేషాలు. నీ చాప్టర్ క్లోజ్. నేను చెప్పేది విను, ముందు వెనక్కి చూడు. చూస్తే నేను చెప్పింది నీ మంచిగానని నీకు అర్థం అవుతుంది. వెనక్కి చూడాలా? రేయ్ బాస్ ఏంటి బాస్? నా వెనక ఏముందో చూడరా. ఏదో రాసింది బాస్. చదవరా. చదవడం తెలిస్తే నేనెందుకు ఈ పనికి వస్తాను బాస్? అక్కడ ఏదో రాసింది, కింద బాణం గుర్తు కూడా ఉంది. అయితే దాని కింద ఏముందో చదవరా. ఇవి కూడా ఏవో మాటల్లా ఉన్నాయే. దీని కింద కూడా బాణం గుర్తుంది బాస్. బాణం గుర్తు సంగతి వదిలేరా తాతమ్మ. దాని కింద ఏముందో చూడు. అక్కడ కూడా ఏదో రాసింది, కానీ బాణం గుర్తు లేదు. వద్దు వద్దు, నేను చెప్పేది విను. బాస్ నాకే అర్థం కావడం లేదు. తెలిసినంత చదువుతాను. తర్వాత ఏంటో తెలియట్లేదే. నాదే తప్పు. నేనే చదువుతాను. బాబాయ్ అంటుకుందరా. ముందు కూడా సామాన్ రాసింది. చదవలేకపోయాడు సన్నాసి. కళ్ళు కనబట్లేదా బండమోహమా?
అనవసరంగా వీడితో పెట్టుకున్నాను. ఇప్పుడు నడు విరిగిపోయింది. హోటల్కి నిప్పంటించి ఎలా నిద్రపోతున్నాడో చూడు, దున్నపోతు. సమయానికి మనం రాకపోయింటే హోటలే బూడిదే ఉండేది. ఈ నష్టానికి ఎవరు డబ్బు కడతారు? లేపండి రా వాణ్ణి. ఎరా బాణం, మెలకు వచ్చిందా? మావయ్య, వీటి సంగతి ఏంటో చూడు. మావయ్య, ఒక్క నిమిషం, నీకు చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే, ఇంకా మొహం గడగలేదా? ఇది పట్టుకో. అబ్బాయి, సమయానికి మేము రాకపోయింటే ఈ పాటికి నీ ప్రాణాలు పోయిండేవి. మీరు చెప్పింది నిజమా? అవును నిజమే, నువ్వు పైకి పోయిండేవాడివి. ఇప్పుడు గుర్తొచ్చింది. పైన వేలాడుతుంటే నా వెయిట్ భరించలేక అది విరిగిపోయింది, జారి కింద పడిపోయాను. కింద పడ్డ నిన్ను బతికించింది మేమే. ఎవరెవరు ఏం చేశారో చెప్తారు, విను. నేను నీకోసం బెడ్ రెడీ చేశాను. నేను నీకు మసాజ్ చేశాను. నేను లాలిపాట పాడి నిద్రపుచ్చాను. అలాగా? నువ్వే మిగిలావు. నువ్వేం చేసావు చెప్పు. బోండా లాంటి నీ ఒంటి మీద ఒక్క దోమ కూడా వాలకుండా చూసుకున్నాను. ఇదిగో ఈ అమ్మాయే నా కూతురు, కానీ నీకు ముందు రాసింది. మీరు నాకు చేసిన సహాయానికి నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నాను, కానీ నా చేతిలో చిల్లకి ఇవ్వకుండా లేదు. తర్వాత ఇస్తాను. చూడండి, వీడి ఒంటి తీరును బట్టి చూస్తుంటే వీడు బాగా ధనవంతుల బిడ్డలాగానే అనిపిస్తున్నాడు. తప్పకుండా డబ్బు. అదే మా అంకుల్ చెప్పింది కరెక్టే కదా? వీడిని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇవి మామూలు చంపలు అనుకుంటున్నారా? అదేమీ లేదు, దెబ్బలు తినే ఉబ్బిపోయిన చంపలు. ఆ అబ్బాయి తప్పకుండా బిల్లు కట్టేస్తాడు. ఆయన మొహం చూస్తేనే తెలుస్తోంది, మంచివారు డబ్బులు ఇచ్చేస్తారు. వాడికే మంచిది. ఉన్న వాళ్ళలో నువ్వే చాలా తెలివైందానివి. కరెక్ట్ గా కనిపెట్టేశావు. నా దగ్గర డబ్బు లేదు కానీ, సరే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, సంపాదించాక అందులో జమ చేస్తాను. నా మీదే చేయి చేసుకున్నాడు రా. ఇది పదునైన కత్తెరా, కట్ చేయమంటావా? ఈ డైలాగ్ కి డబుల్ మీనింగ్ ఉన్నట్టుంది. ఓ, నీ దగ్గర బిల్లు డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసురా. రే బోండం, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా. ఊరికెళ్ళి చేసే పనే ఉంది. పట్టణంలో ఈ అన్యాయాలు సహిస్తూ బతకడం కన్నా మన ఊరికి వెళ్ళి అడుగు తిండా ఉన్నాయో. అదిగో చూడు, ఎక్కడ చూసినా చూద్దాం. ఈ ఊరు నిండా ఈ ఆటలు తప్ప ఇంకేమీ లేవు. ఆడికి వెళ్దాం అంటే నాకు ఆ అదృష్టం లేదే. వద్దొద్దు, ఇవన్నీ మన వల్ల కాదు. కానీ నేను మా ఊరెళ్ళి ఏదో పని చేసుకుని బతుకుతాను, నన్ను ఆపకం. ఎందుకలా మాట్లాడతావు? ఆ హోటల్ యజమాని ఎంత మంచివాడో తెలుసా? అతన్ని మోసం చేయడం తప్పు కదా? ఆయన హోటల్ కాలిపోవడానికి మనమే కారణం. అంత చేసినా మనల్ని క్షమించి మనం అక్కడే ఉండడానికి చోటు కూడా ఇచ్చారు. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అంటున్నాను. రా, మనం ఈ ఊళ్ళోనే ఉండి ఆయనకి సాయం చేయాలి. చూసుకున్నాడు రా. తిను తిను. ఈ రోజేంటి నీ దగ్గర గుబగుబా వాసన వస్తుంది? ఏ సభలో స్నానం చేసేవేంటి? ఊరుకోమంటుంటే వేళ పడలేదా? రే ఓ టీ ఇవ్వరా. ఈ రోజు నువ్వు ఎందుకు నాకు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు? ఈ హోటల్ మేనేజర్ ఎవడ్రా? సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. వెళ్ళి ఆయన సంగతి ఏంటో చూడు.
ఏం కావాలి సార్? ఈ హోటల్కి నేనే మేనేజర్ని. నాకు మస్కా కొట్టి పారిపోయిన ఇతను వెతుక్కుంటూ వచ్చాను. ఒకడు సేమ పందిలా ఉంటాడు, ఇంకోడు గొడుగు కరకు బట్టలేసినట్టు ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఎక్కడ వాళ్ళు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీకు అదే గతి పడుతుంది. భయపెడుతున్నారా? ఇలాంటి వాడికి నేను భయపడ్ను. పెద్ద పులిని నేను. పుల పిల్ల వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. దమ్ముంటే తీసుకెళ్ళు. నేనెవరి మనిషినో మీకు తెలీదు. మా బాస్ పేరు చెబితే ఈ ఊరే గజగజలాడుతుంది. మర్యాదగా వాళ్ళిద్దరిని మాతో పంపండి, లేదంటే నాకు నా శిష్యులకు కోపం వస్తుంది. కోపం వస్తే దుమ్ము రేగిపోతుంది. ఇలా మెత్తగా వీళ్ళతో మాట్లాడితే మన పని జరగదురా. మన సత్తా చూపిద్దాం. పులిని కాస్త పిల్లించేసేసారా? పేరే ఫైటర్, తినడం తప్ప ఇంకేమీ తెలియదు. నేను చేపనన్నాను. వెళ్ళిన పని ఏమైంది? అదే బాస్, మేము మీరు చెప్పిన పని మీదే వెళ్ళాం. కానీ వెళ్ళిన చోట ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య? అవును గురు, మీరెంత పెద్ద దాదా అని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ హోటల్లో ఉన్న వాళ్ళంతా మీ పేరు చెప్పిన తర్వాత కూడా ఏమాత్రం భయపడినట్టుగా కనిపించలేదు. కానీ మేమంత తేలిగ్గా వదిలేస్తామా? వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేశాం. బుద్ధి ఎవరికొచ్చిందనేది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నొప్పి ఎక్కువగా ఉందా? అది మనం ఎదుటివాడిని 10 దెబ్బలు కొడితే మనకి 2 దెబ్బలు తగులుతాయి కదా. వాళ్ళని ఎరగదీసేశాం. గొడవ అయిన తర్వాత మీరు చూసుండాల్సింది బాస్. ఆ హోటల్లో పనిచేసే వాళ్ళంతా కరెంట్ షాక్ తిన కాకులాగా అయిపోయారు. నేను నమ్మలేకపోతున్నానే, వివరంగా చెప్పు. మన వాళ్ళని 10 మందిని తీసుకుని ఆ ఇద్దరిని వెతుక్కుంటూ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాను. మమ్మల్ని చూడగానే భయపడి వాళ్ళు ప్యాంటు తడిపేసుకున్నారు. ఆ తర్వాత మేము ఆ ఇద్దరి గురించి అడగగానే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒక 20 మంది మమ్మల్ని చుట్టుముట్టేశారు. మన వాళ్ళు 10 మంది, వాళ్ళు మొత్తం కలిపి 30 మంది. అంతేకాదు వాళ్ళ చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, ఇలా నానా రకాల ఆయుధాలున్నాయి. అలాంటివి మేము ఎన్ని చూసాం బాస్. దుమ్ము దులిపేశాం. మన సూర్యం చూడటానికి అలా ఉన్నాడు కానీ ఫైటింగ్లో దిగాక సూర్యుడిలాగా నిప్పులు కక్కేశాడు. 5గురు వీడిని చుట్టుముట్టినా వీడు ఏమాత్రం బెసగలేదు బాస్. ఆ దైవులేంటి, ఆ పులిమొగ్గలేంటి మీరు చూసుండాల్సింది బాస్. నేను నా జీవితంలో ఎన్నో ఫైట్లు చూశాను, కానీ వీడు చేసిన ఫైటింగ్ లాంటి ఫైటింగ్ ఇంతవరకు చూడలేదు. సెగలు రేగిపోయాయి. మన శేఖర్ ఉన్నాడే, నేను చెయ్యి పట్టుకు నడిపిస్తే నడిచిన చిన్న పిల్లాడు. 8 మంది మగాళ్ళు వీడిని చుట్టుముట్టినా వీడు ఏమాత్రం భయపడలేదు. వేసుకున్న చొక్కా అస్సలు నలగలేదు. అందరినీ చీల్చి చెండాడేశాడు. ఆ దృశ్యం చూడడానికి నా 2 కళ్ళు చాలలేదు బాస్. వీడు మీద చేసిన వాళ్ళందరూ వదలండి బాబు అని ప్రాధేయపడ్డారు, అయినా వీడు వదలలేదు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నా తమ్ముళ్ళు 2 ఉన్నారే, వాళ్ళ ప్రతాపం నేను ఈ రోజే చూశాను. 2 చెచ్చర పిడుగులా తెగ రెచ్చిపోయారు అనుకోండి. వీళ్ళు కొట్టిన కొట్టుడు మామూలు కొట్టుడా. వీళ్ళ దెబ్బలకి ఒక్కొక్కడు ఏకల పీకిన కోళ్ళులా అయిపోయారు. మిగిలిన వాళ్ళు వీళ్ళతో ఫైటింగ్ ఎలా చేయాలో తెలియక బెత్తరపోయారు. ఇలా మన వాళ్ళు ఒక్కొక్కడి గురించి చెప్పాలంటే 4 రోజులు పడద్ది. మన వాళ్ళతో తన్నులు తిన్నోళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారా అనేది నాకు అనుమానమే. ఇదంతా అబద్ధం కాదు, నిజం. నువ్వు చెప్పేది వింటుంటే ఆ హోటల్ని తలకిందులుగా మార్చేసి ఉంటారనిపిస్తోంది. సరే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నావు గానీ నువ్వేం చేసావో చెప్పలేదే. కుడికాలు ఎడంకాలు అసలు నేల మీద పడకుండా నేను పైన గాలిలోనే నిలబడి బస్ ఇక్కడ నుండి పడ్డావంటే ఎముకలు కూడా మిగలవు. అక్కడి నుండి మన వాళ్ళందరూ సరిగ్గా ఫైట్ చేస్తున్నారో లేదో గమనించాను. నేను గనక రంగంలోకి దిగుంటే ఒక్కడు మిగిలేవాడు కాదు. ఏమంటారు? కాకపోతే 10 మందికి బదులు ఓ 20 మందిని తీసుకెళ్ళుంటే పని అయిపోయి ఉండేది. మీ పేరు రిపేర్ కాకుండా గౌరవంగా వెళ్ళాం, గౌరవంగా వచ్చాం. మెల్లగా తీసుకెళ్ళండి రా. వాళ్ళంతా తేల్చేశాం బాస్.
మీరందరూ వెళ్ళి ఆ హోటల్ని తల్లకిందులు చేశారు, ఓకే. అసలు వాళ్ళిద్దరే. అదే చెబుతున్నాను బాస్, వాళ్ళిద్దరూ మా చేతికి దొరికినట్టే దొరికి ఎలాగో ఎస్కేప్ ఇద్దరు కుర్ర సన్నాసుల్ని పట్టుకురండి అని పంపిస్తే చిత్తుగా తన్నులు తినొచ్చి నాకే కథలు చెప్తారా మీరు? కథలు 3 పూట్ల దున్నపోతు మెక్కినట్టు మెక్కటం తెలుసు గాని చెప్పిన పని చేసుకురావడం తెలియదు కదరా నీకు. చెప్పిన పని చేయకపోయినా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చి నిజం చెప్పుకుంటే క్షమించి వదిలేసేవాడు. కానీ కోతల కోసి నన్నే మోసం చేయాలని చూస్తా. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి అవకాశం. వాళ్ళిద్దరూ నాకు ప్రాణాలతో కావాలి. ఏంటి సవారేం దొరకలేదా? లేదురా, ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. నాకు బోనే అయింది, నేను ఇప్పిస్తాను రా. అది సరే కానీ నేను ఉదయం నుండి ఇక్కడే కూర్చొని చాలా కష్టపడుతున్నాను, నాకు ఒక్క సవారీ కూడా తగలేదు. నీకు మాత్రం ఎలా రా బోని అయింది? క్లబ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ సవారీలు దొరుకుతాయి. ఏ ఆగు మాణిక్, నేను వస్తాను. ఆగు త్వరగా రా, వెళ్దాం. మరీ అంత స్పీడ్ ఎందుకు? ఆగు, వస్తున్నా, మెల్లగా వెళ్ళరా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరెంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ప్రముఖ గాయనీమణి షర్లీ ఇప్పుడు తమ గానంతో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. మీద చేసే పని పెట్టుకోండి. వదలరా, అసలే పొద్దున్న సవారీ నేను బాధపడుతుంటే నువ్వే. నా దగ్గర డబ్బులు లేవు, వదలండి. ఇప్పుడు అడగండి, చూద్దాం. రే బాండం, మా బాస్కి మామూలు ఇవ్వకుండా నువ్వు ఇక్కడ రిక్షా నడపలేవు. అలా అని ఎవడు చెప్పాడ్రా? ఇదేమన్నా మీ తాత రోడా? మా బాస్ రోడ్ రా. మర్యాదగా మామూలు ఇవ్వకపోయారంటే శాలరీ లేచిపోతాయి. ఎవడి సపోర్ట్ ఉందనరా మీకు ఈ ధైర్యం? మామూళ్ళు ఇచ్చి కదలండి. మామూలు ఇవ్వం. మాటలు ఏం చేయండి. ఆగండి, వదులుతారా లేదా?
ఎలా దాన్ని ఎచ్చా? ఏంటి నువ్వు అనేది? నీ దగ్గర మానవాతీత శక్తి ఏదో వద్దురా. ఏంటి వాగుతున్నావు? అంత పెద్ద శక్తి అని అంత తేలికేస్తుందా? ఎత్తి లేకుండా అదంతా కుదురుతుందా? బుర్ర లేకుండా ఏదేదో మాట్లాడుకో. నీలో ఏదో తెలియని మానవాతీత శక్తి దాగుందని నాకు అర్థమైపోయింది లేరా. వానరమ్మా, అడవి నుండి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. నన్ను హతమార్చడానికి వచ్చావు కదూ. నిన్ను వదలను. తెలుస్తాను. ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ దాక్కున్నా నేను వదిలిపెట్టను. బయటికి వచ్చి వచ్చి ఏంటిది బాబాయ్? రే స్టాన్లీ, ఏంట్రా వీళ్ళ గోల? అదే నాకు అర్థం కావట్లేదురా. రే అసలు ఏమైందిరా వీళ్ళకి? మధ్యాహ్నం భోజనం చేసే వరకు బాగానే ఉన్నారా, ఆ తర్వాత ఇలా అయ్యారు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. మావయ్య, దెయ్యం వదిలింది. నాన్న దీనికి మందు పనికిరాదు. ఏంటో పిచ్చివాగుడు, నీకు దయ్యం పట్టిందా? ఇది అందరినీ బెదిరించడానికైనా లేకపోయినా పనిచేస్తుందా? పదునైన కత్తెర కట్ చేసి చూపించరా? వద్దులే బాబోయ్, నాకు కత్తులు కత్తులంటే భయం. వదిలే. గట్టిగా పట్టుకో. నడుదరు. మీరు తిన్న భోజనంలో మందు కలిపింది, అందుకే దయ్యం పట్టింది. ఆ అవకాశమే లేదు. ఈ రోజు మధ్యాహ్నం వంట నేనే స్వయంగా చేశాను. నీ వంటలో ఏ సమస్య లేదు. అసలు విషయం మీకు తెలియదు. బయట నుంచి కొనుక్కొచ్చిన ఈ బండ్లోనే ఏదో మందు కలిపి ఉంది. దానివల్లే మీ అందరికి దయ్యం పట్టింది. అర్థమైందా? నాకు అప్పుడే అనుమానం ఇది వచ్చింది. తప్పకుండా ఆ దుర్మార్గుడు సేరా పని అయి ఉంటుంది. సరే సరే, అందరికీ నయమైంది కదా, హోటల్ క్లీన్ చేయండి. ఏంటా నువ్వు నోర్మై వెళ్ళరా, వెళ్ళి పంచుడు. మీకు విడిగా చెప్పాలా? మేడం వచ్చేసా. ఇదిగో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం. ఇది నా బహుమతి. మీకు నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వద్దు డాన్, తర్వాత చూడండి.
నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసుగా. మర్చిపోరుగా. హ్యాపీ బర్త్డే డాన్. ఏయ్ నిన్నే ఇలారా. సార్ ఇదిగో మేడం గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి డ్రాప్ చేయి. అలాగే సార్. ఇలా రిక్షాలో వెళ్ళి ఎంతకాలం అయిందో తెలుసా? నేను పుట్టింది ఇలాంటి చోటే. మీరు ఇలాంటి చోట పుట్టారంటే నేను నమ్మలేకపోతున్నాను. నా చిన్నతనంలో చీకు చింత లేకుండా ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. అలాగే ఉండిపోయి ఉంటే బాగున్నా. మధ్యలో వచ్చిన ఈ ఆడంబరాల జీవితం నన్ను లొంగ తీసుకుంది. బయటపడలేకపోతున్నాను. అవేవీ లేకుండా నీలా హాయిగా బతకాలన్నదే నా ఆశ. బాగా ఆకలిగా ఉందా మాణిక్? నేను చూస్తుంటే ఇక్కడి వాడిలా లేవే. ఈ నగరానికి ఎందుకు వచ్చావు? మా నాన్న కోసం. ఒక్కడివే వచ్చావా? అవును. మీ అమ్మగారు రాలేదా? చనిపోయారు. ఐఎమ్ సారీ. పర్వాలేదు, మనమేం చేయగలం? మా నాన్నని ఎలాగైనా కనిపెట్టాలి. కానీ సమస్య ఏమిటంటే మా నాన్నని ఇంతవరకు నేను చూడలేదు. మరి మీ నాన్నగారిని ఎలా కనిపెడతావు? ఇంత పెద్ద నగరంలో అది చాలా కష్టం. ఆయన గురించి ఏమైనా వివరాలు తెలుసా? మా నాన్న పెద్ద ఫైటర్ అని మా అమ్మ చెప్పేది. అంతే నాకు తెలిసింది. అందుకే నేను బాక్సింగ్ క్లబ్లో పనిచేస్తున్నాను. తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన అక్కడికి వస్తారు. దిగులు పడుకో, తప్పకుండా దొరుకుతారు. అది సరే, మీ నాన్నగారు దొరికారంటే ఆయన నువ్వు ముందే ఏమడుగుతావు? ఏమడగాలో తెలియడం లేదు. అడగాలంటే నన్ను అమ్మని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారని అడుగుతాను. ముందు దొరకనివ్వండి, చూద్దాం. ఖచ్చితంగా దొరుకుతారు. నాకు నమ్మకం ఉంది. త్వరలోనే ఆయన కలుస్తావు. మంది పిచ్చారు కానీ సైడ్ ఇచ్చేదిరా. మాణిక్, చాలా రోజుల తర్వాత ఇవాళ సంతోషంగా ఉన్నాను. ఓకే, గుడ్ నైట్. తర్వాత కలుద్దాం. గుడ్ నైట్.
మాణిక్, మనిద్దరం తప్పకుండా మళ్ళీ కలుస్తాం కదూ? నువ్వు నా బర్త్డేని గుర్తుపెట్టుకుని ఎంతో ప్రేమతో నాకు గిఫ్ట్ తెచ్చిచ్చావు. నిన్ను నేను నా జీవితాంతం మర్చిపోలేని శైలి. నన్ను అంగీకరించవేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్న రాత్రి సింగర్ షర్లీ సవారి దొరికింది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, నేను నమ్మలేకపోతున్నాను. నాలాంటి అందమైన వాడి రిక్షాలో ఎక్కకుండా నీ రిక్షాలో ఎక్కడం ఏంటి అసలు? సరిగ్గా తీసుకెళ్ళవలేదా? అది సరిగాని ఆవిడ వచ్చేసారు. ఈసారి వీళ్ళు ఎలా తప్పించుకుంటారో చూద్దాం. పట్టుకోండిరా. వాడిని ఎత్తిన బండరాయి పడాయి. అమ్మ బాబోయ్, ఆగండ్రా. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? కొట్టండి రా. పనికి రాకుండా చేసేకిరా. అమ్మయ్యా, అమ్మయ్యా, పాప భీతే లేదు వీళ్ళకి. నువ్వు నాలాంటి వాడివే నాకు అర్థమైపోయింది. ఎక్స్క్యూజ్ మీ, టీ ప్లీజ్. ఇలా గాల్లో ఎగిరిపోయించడం భలే ఉంది. ఉత్తరే జోకేశాను. వాడిచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ మన వైపు లాగాను. అందుకే ఈ మర్యాదలన్నీ. చవటల్లారా, వాడు 4 డబ్బులు ఎక్కువ ఇచ్చాడని నన్ను వదిలేసి వాడి పక్కన చేరారా? బాస్ తో చెప్పి మీ అంత తేలుస్తానుండండి.
రేయ్ మీరు వెళ్ళండి. ఆగండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. గుడి ఎడమైతే పొర్రపాటు లేదు, ఓడిపోలేదు. గుడి ఎడమై మా వాళ్ళు ముగ్గురిని బెయిల్ మీద విడిపించడానికి వచ్చాను. ఇదిగో డబ్బు. ఏరా రాఖీ, చెప్పిన పని చేసావా? ఇప్పుడే వాళ్ళు ముగ్గురిని బెయిల్లో విడిపించి తీసుకొచ్చాను. ఆ హోటల్ వాళ్ళు ధ్వంసం చేసేస్తారు. ఏంటి బాస్, కొత్తగా తాబేల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు? మంచిది కాదంటారు కదా. క్షమించండి. పారేరా దాన్ని. మీ దగ్గర చాలా ప్రతిభ ఉందని నాకు అనిపిస్తోంది. చెప్పిన పని కరెక్ట్గా చేస్తే దీనికి రెట్టింపు ఇస్తాను. చెయ్యి చాచి డబ్బు తీసుకున్నాం కదా, ఖచ్చితంగా పని ముగిస్తాం. జాగ్రత్త బాస్, చేపను తొక్కేస్తారేమోనని. అది చచ్చి అరగంట అయిందిరా. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా అరిచావంటే నీ పీక కోయించేస్తాను. సారీ బాస్, సారీ. వేసుకోండి. నాకు అన్యాయం చేయరు కదా. డాన్, త్వరగా వచ్చేయండి. ఈ రోజు పందెంలో తప్పకుండా మీరే గెలుస్తారు. గుడ్ లక్ డాన్. దిగులు పడకండి బాస్, ఈ రోజుతో ఆ డాన్ అహంభావాన్ని అణిచేద్దాం. గ్యాంబ్లింగ్లో వాణ్ణి తలదన్నే గ్యాంబ్లర్ని ఏర్పాటు చేశాను. పర్వాలేదే, చాలా ధైర్యవంతుడివే. ఓటమికి భయపడి రాకుండా మానేస్తావనుకున్నాను.
పందెంలో గెలవడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే ధైర్యంగా వచ్చాను. ఈ విద్యలన్నీ నా దగ్గరేగా నువ్వు నేర్చుకున్నావు, అందుకే ధైర్యం వంటపట్టింది. ఆ మాట అలా ఉంచు. గొప్ప గ్యాంబ్లరు కదా, నిన్నీ పోటీలో ఓడించటానికి నీకన్నా తెలివైన గ్యాంబ్లర్ వచ్చింది. మిస్ మీకో, మిస్టర్ డాన్, ఈ జూదపు పోటీలో మొత్తం 3 రౌండ్లు. మీరు ఇందుకు అంగీకరిస్తున్నారా? నాకోకే. మీ గురించి ఎంతో విన్నాను, ఈరోజే చూస్తున్నాను. మీరు గ్యాంబ్లింగ్ క్వీన్ అని ఈ ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. మీ ప్రతిభేంటో చూద్దాం. ఇప్పుడు ఈ పోటీ మొదలవుతోంది. రౌండ్ 1 ఫ్యాంటమ్. డార్లింగ్, ఈ పోటీలో మీరు గెలిచి కోటీశ్వరులైతే నన్ను మర్చిపోతారా? మనువాడిన దానినే మర్చిపోయినా నేను మనసు పడ్డ నిన్ను మర్చిపోతాను స్వీట్ హార్ట్. లక్కీ నెంబర్ 4. 2. మొదటి రౌండ్లో మిస్ మీకోద గెలుపు. పందెంగా ఏం పెడదామన్నది ముందు నిర్ణయించుకుందాం. మీరు గెలిస్తే మీకు నేనేమివ్వాలి, నేను గెలిస్తే ఏమిస్తారు? పందెం పెద్దదైతే బాగుంటుంది. నేను ఓడితే నా నైట్ క్లబ్ మీదవుతుంది, మీరు ఓడితే సేరా బాక్సింగ్ క్లబ్ నాదవుతుంది. రెండవ రౌండ్ హైడ్ అవుట్. మేడం, ఇది మీ టర్న్. బాగా షఫల్ చేయి. జూదంలో టాలెంట్ కంటే అదృష్టమే ముఖ్యం. రెండవ రౌండ్లో మిస్టర్ డాన్ గెలిచారు. మూడవ రౌండ్ షో హెడ్. గేట్లు తెరు, సెల్ లోపల నిప్పంటుకుంది. లేవరా నిద్ర మొహమా, మంటలు ఎక్కువైపోతున్నారా, త్వరగా రా, తీసురా. ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్, గేట్లు తెరవరా. నేను ఆ రోజే ఊరికి వెళ్ళిపోతానని చెబుతాను, అనవసరంగా ఆపి ఇప్పుడు జైలు పాలు చేసావు కదరా. చెల్లికి నిప్పంటుకుంది, నా ప్రాణాలు పోయేటట్టున్నాయే, నా కొంప ముంచేసావు కదరా. ఇదే ఆఖరి రౌండ్, తప్పకుండా గెలుస్తాం. రేపటి కల్లా వాడి నైట్ క్లబ్ నాకు సొంతం అవుతుంది. మీరెందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. మొదటి రౌండ్లోనే మీరు గెలిచుండొచ్చు. గెలిచుండొచ్చు, కానీ ఈసారి నా అదృష్టాన్ని పరీక్షిద్దామనుకున్నాను. అంతేకాదు, అందరూ గ్యాంబ్లింగ్ క్వీన్ అంటున్న మీ ప్రతిభ ఏమిటో నేను తెలుసుకోవద్దా? గ్యాంబ్లింగ్లో మీరే మొకటం లేని మహారాజు. మిమ్మల్ని గెలవడం అనేది సాధ్యం కాని పని. అసలు మీతో తలపడ్డం నా మూర్ఖత్వం. మీ అణకువ నాకు చాలా నచ్చింది. నిజమేంటో నాకు తెలుసు.
మీరు ఒట్టి పావేనన్న సంగతి నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధంలో మీరు బలి కాకూడదు. ఏయ్, మీ పొగడ్తల కార్యక్రమం తర్వాత పెట్టుకోండి, ముందు పోటీ కానివ్వండి. అసలు నేనెందుకు ఈ పోటీకి వచ్చానో నీకు తెలుసా? బాగా తెలుసు, ఓడిపోవటానికి. అని నువ్వనుకుంటే అది నీ మూర్ఖత్వం. చిన్నతనం నుండే నాకు అలవాటు ఉంది అనితర అసాధ్యమైన విషయాన్ని సాధించి చూపించడం. గెలుపు ఓటములన్నవి జీవితంలో సహజమే, కానీ నీతో పోటీ పడేప్పుడు ఖచ్చితంగా గెలవాలనే కోరుకుంటాను. నిన్ను నడిరోడ్డు మీదకి తీసుకురావాలన్నదే నేను సాధించాలనుకున్న ఏకైక లక్ష్యం. అది సాధించడానికి నాకు సొంతమైన నా ఆస్తి మొత్తాన్ని ఈ పోటీలో పణంగా పెడుతున్నాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలి పారిపోవాలి. మా నాయకుడు సేరాన్ని బెదిరించి గెలిస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? మమ్మల్ని చేతకాని చవటలనుకున్నాడా ఆ డాన్? వాడి కళ్ళ ముందే నీకు జరగబోయే అత్యాచారాన్ని చూసి వాడు కుమిలిపోవాలి.
షర్లీ, షర్లీ, ఇదంతా ఎలా జరిగింది? నన్ను క్షమించు. అంత గొప్ప సింగర్ ఇలా సడన్ గా చచ్చిపోద్దని ఎవరు ఊహిస్తారు చెప్పు? అంత తలరాత. ఇందులో ఎవరు తప్పు లేదు. ఏమంటావు? తప్పంతా నాదే. నేను అనవసరంగా గొడవపడి జైలుకి వెళ్లకుండా ఉండుంటే తప్పకుండా తన్ని కాపాడేవాడిని. చాచా, ఇందులో నీ తప్పేం లేదురా. జరిగిన పొరపాటుని సమర్థించాలని చూస్తున్నావా? ఇందులో సమర్థించడానికి ఏముంది? జరగాలని రాసినవే జరగాల్సిన సమయంలో జరుగుతాయి. నీ తప్పేం ఉన్నట్టు నాకు అనిపించట్లా. అసలు తప్పు చేసిన వాడు ఎవడంటే ఆ రౌడీ డాన్ గాడు. వాడే షర్లీ చావుకి కారణం. అలాంటి వాడితో సంబంధం పెట్టుకోవడం ఆ పిల్లదే తప్పు. వాడి డబ్బు చూడగానే సిగ్గు ఎగ్గు వదిలేసి వాడి వెంట పడింది. ఇది నేనన్నమాట కాదు. ఊళ్ళో అందరూ తన గురించి ఈ రకంగానే మాట్లాడుకుంటున్నారు. చాలా ఆపు. ఎంత ధైర్యం ఉంటే నా షర్లీ గురించి నా దగ్గరే తప్పుగా మాట్లాడతావు? తన గురించి నీకు తెలుసా? తెలియకుండా ఏ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుకో. ఇక నీ మొహం నాకు చూపించుకో. ఇలా నువ్వు ఆవేశపడతావు నాకు తెలుసు. అందుకే నీ గురించి వివరాలు కొన్ని నీకే చెప్పకుండా దాచేశాను. ఇప్పుడు చెప్తాను విను. ఆయన కలిసావంటే అడిగినట్టు చెప్పు. వస్తా. ఇదిగో వస్తున్నాను సార్. మీకేం కావాలి సార్?
మా హోటల్లో నీళ్ళు ఫ్రీ. సారీ సార్, కాస్త ఆలస్యమైంది. మీరు అడిగిన బ్రెడ్ బజ్జీ, సోయా మిల్క్, వెజిటేబుల్ సూప్, ఇంకేమైనా కావాలంటే పిలవండి. ₹5. ఎవడవాడు? ఇప్పుడు ఆడాల్సింది నేను. ఇప్పుడేం చేస్తావు? మాణిక్ వచ్చావా? వెళ్ళి భోంచే. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? నువ్వే కదా నా తండ్రివి. నాకు నిజం తెలిసిపోయింది. భాస్కర్ నాకంతా చెప్పేశాడు. తొందరపడకు మాణిక్. నువ్వే కదా నా తండ్రివి. అనవసరంగా ఆవేశపడకు, మనం తర్వాత మాట్లాడదాం. ఇక నా దగ్గర నిజం దాచలేవు. ఎన్ని రోజులుగా నిన్ను వెతుకుతున్నానో తెలుసా? అరవకు, అందరూ మన వైపే చూస్తున్నారు. మానవాతీత శక్తులుండి ఎందుకు భయపడుతున్నావు? చెప్పనా? సమాధానం చెప్పు. మాణిక్ ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఎదురు చూసి మా అమ్మ ప్రాణాలే వదిలేసింది తెలుసా? మాణిక్, నీకు నిజమేంటో తెలియదు. చేసావు. సమాధానం చెప్పు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను వదలను. మాణిక్, మీ నాన్న మరో దారిలోకే ఊరొదలొచ్చారు. మీ నాన్నగారికి అతీత శక్తులున్న విషయం నీకు తెలుసుగా మాణిక్? కొందరు దుర్మార్గులు ఆ శక్తుల్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించారు. అందుకే ఆయన కనుమరుగయ్యారు. ఇప్పుడు ఆయన నీ కళ్ళ ముందే. వద్దు మాణిక్, నువ్వు ఇప్పుడు నిజాన్ని తెలుసుకునే పరిస్థితిలో లేవు. సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అంతవరకు ఓర్పుగా ఉండు. అదే మనందరికీ మంచిది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. సరే, నువ్వు చాలా అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళరా, వెళ్ళు. స్టాన్లీ, అమ్మ స్టెల్లా, ఏమైందమ్మా? ఏమైంది?
మాణిక్ నా మాట విను, ఆవేశపడకు. వాళ్ళంతా తెలుస్తాను. వద్దు, ఇప్పుడు గొడవలు వద్దు. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరో తెలియదు కానీ చాలా గొప్ప ఫైటర్స్ లా ఉన్నారు. కాపాడాలి. మాట విను. తలుపు తెరవండి. తెరుస్తారా లేదా? ఆమె నదులో మాతో సరిసమానంగా తలపడ్డానికి మీకెవ్వరికి సత్తా చాలదు.
మాణిక్ బయటికి రాకుండా చూసుకో, ఓకే? నువ్వు ఒక మగాడివేనా? దమ్ముంటే నాతో కలపడరా చూద్దాం. ఆడపిల్లల మీద నీ ప్రతాపం. ముందు తలుపు తెరు. ఏయ్ ముసలోడా, ప్రాణాలు పోగొట్టుకోవాలని ఆశగా ఉందా? ఓ అంతుందా? స్టెల్లా జాగ్రత్త. ఏమండి, మీరైనా తలుపు తెరవండి, త్వరగా తెరవండి ప్లీజ్. నిన్ను బయటకు వదలని మాటిచ్చాను. వదలటం కుదరదు. ఎందుకు కుదరదు? నాన్న, వీడు గొప్ప ఫైటర్. తలుపు తెరవండి. నన్ను తేలిగ్గా అంచనా వేశావు. ఇంతేనా నీ సత్తా? నాకే సీన్ చూపిస్తావట్రా? ఈ ఒక్క వేలు చాలరా నీ అంతు తేల్చడానికి. తలుపు తెరవండి. దెబ్బంటే ఇదే. అందుకే నీ గురించిన కొన్ని వివరాలు నీకు చెప్పకుండా దాచేశాను. పోలీస్ స్టేషన్లో నిప్పట్టుకున్నప్పుడు మంటల్ని చూడగానే నువ్వు భయంకరంగా మారిపోయావు. అక్కడున్న ఇనప ఊచల్ని తేలిగ్గా వంచేసే శక్తి నీకు వచ్చింది. నువ్వు అందరినీ కాపాడుతావు అనుకున్నాను, కానీ చితకబాటి చిత్తు చేసావు. అది చూడగానే స్పృహ తప్పినట్టు నటించి నీ నుండి తప్పించుకున్నాను. మంటల్ని చూడగానే నువ్వు అలా మారిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆలోచించి చూస్తే అంతకు ముందు అదే విధంగా నువ్వు చాలాసార్లు ప్రవర్తించావని గుర్తొచ్చింది. ఎంక్వైరీ చేస్తే ఇలాంటి శక్తే హోటల్లో ఉన్న పెద్దానికి కూడా ఉందని చెప్పారు. బహుశా ఆయనే మీ నాన్నగారు అనుకుంటాను. ఇదంతా నీకు ముందే చెప్పనందుకు నన్ను క్షమించు మాణిక్. ఆయన్ని కలిస్తే అడిగానని చెప్పు.
వస్తా. మోనిక్, నాకున్న మానవాతీత శక్తి వేరెవ్వరికీ లేదని వెర్రవీగాను. నీతో ఫైట్ చేశాక నా గర్వం అడిగిపోయింది. ఇక నీకు తిరుగు లేదు. ఇదిగో నీ కొడుకు ఇక్కడున్నాడు. బాబు, నన్ను క్షమించు. నిన్ను అనాథం చేసిన నీ తండ్రి నేనే. మణిక్, మీ నాన్న మీ ప్రాణాలు కాపాడాలని మీ నుంచి దూరం అయ్యాడు.
ఆయన కళ్ళు పోవడంతో ఆయన శక్తి కూడా పోయింది. నీకు ఇలా జరగకూడదు అనుకున్నారు. నీ మానవాతీత శక్తితో నువ్వు గెలిచావు. ఆయన కోల్పోయిన శక్తి నీకు దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. మాణిక్, పాపం మీ నాన్నగారు, క్షమించాలని ఒక మాట అనొచ్చుగా. అక్కడ ఏమైనా సమస్య? నన్ను రమ్మంటారా? చెప్పు బాబు, క్షమించానని ఒక్క మాట చెప్పు. పాపమయ్యా మీ నాన్నగారు. క్షమించానని చెప్పు. పైకి లేపు. నువ్వు కదరా సన్నాసి. తండ్రి కొడుకులు ఒకటయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రేమ కోసమే మానికి ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను. డాన్ని షెర్లీని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. Wait for